హలో ఫ్రెండ్స్, మా ఇంట్లో జిగ్జాగ్ మిషన్ ఉంటుందా? ఈ జిగ్జాగ్ మిషన్కు సూది ఇరిగిపోయిందంటే మనం ఎలా బిచ్చుకోవాలి ఏమని మనం ఆలోచిస్తుంటాం కదా. అది ఎలా బిచ్చుకోవాలి నేను చూపిస్తా చూడండి ఫ్రెండ్స్. ఇది చూడండి, ఇలా సూది ఇరిగిపోయిందా. అప్పుడు మనము ఒక స్క్రూ డ్రైవర్ తీసుకోవాలా. ఈ స్క్రూ డ్రైవర్ తీసుకొని ఇది ఇక్కడ ఒక పిన్ను చూసావా, చిన్నది స్క్రూ. ఆ స్క్రూలు పెట్టి చిన్న సూది పెట్టుకొని దాన్ని చిన్న నిదానంగా అది తిప్పి లూజ్ చేసుకోవాలి. మనము లూజ్ చేసి దాని లాగా వస్తుంది. ఇది చూడండి, సూది ఇరిగిపోయింది చూడండి. ఇప్పుడు మనము కొత్త సూది బీచుకోవాలా. ఈ ఇరిగిపోయిన సూది మనము డస్ట్బిన్లో ఇస్తాం, మనకా పెట్టుకోకూడదు. ఇప్పుడు కొత్త సూది తెచ్చాను కదా చూడండి, ఇదిగో కొత్త సూది తెచ్చిన. ఈ సూది అనేది ఇప్పుడు మనకు ఇక్కడ సి ఆకారం చూసావా, ఇదిగో ఇక్కడ గుంత మారిగా చూడండి. సూది ఉందా, సూదికి ఇట్లా సి ఆకారంలో కింద పక్క ఈ మన హోల్ వస్తుందా, హోల్కి ఇలా ఉంటుంది. ఇంకో పక్క స్టడీ ఉంటుంది. ఈ సి ఆకారం ఉండేదాన్ని మిషన్కి అటువైపు ఉండాలి. చూడండి, ఇదిగో ఈ సి పార్ట్ అనేది ఇటువైపు ఉండాలా. చూసారా, ఇదో నేను చెప్తా చూడండి. ఇదో ఈ సి పార్ట్ అనేది అటువైపు ఉండాలా. మన పక్క ఫ్రంట్కి వచ్చేసి నిలువుగా స్టడీగా ఇదో ఇలా ఉండాలి మన పక్క ఇట్లా. దీన్ని మనం ఎలా బీచాలని చూపిస్తా చూడండి. ఇలా చూస్తూనే ఉండండి. ఇదో చిన్నగా కింద హోల్ ఉంది. ఈ హోల్ పెట్టేసి మనం ముందు ఎలా ఇప్పామో దానికి పైన ఇక్కడ స్క్రూ ఉంటుందా, ఆ స్క్రూ చిన్న చేతితో టైట్ చేసుకోవాలా. టైట్ చేసుకొని ఇక్కడ స్క్రూ డ్రైవర్తో చిన్న మనం టైట్ చేసుకోవాలా. ఈ కుట్టు ఎలా వస్తుంది కదా చూపిస్తాను చూడండి. ఇది ఎట్టంటే సి ఆకారం అనేది అటువైపు ఉండాలా. మన పక్క అనేది నిలువుగా స్టడీగా అనేది మన పక్క ఉండాలా. కొద్ది బెండ్ వస్తుందా, అది బాగా గుర్తుపెట్టుకోండి. తెలియక మీరు ఇట్లా బిగిచ్చే సూదులు ఇరిగిపోతూనే ఉంటాయి, మీకు కుట్టు రాదు. అందుకు ఎప్పటికైనా సరే స్టడీ నిలువు ఉండేది మన పక్క, కొద్ది గుంత ఉండే అటువైపు. చూపిస్తా కుట్టు ఎలా వస్తుంది కదా మీకు చూపిస్తా చూడండి. చూసారా, ఇక్కడ నుంచి మనం చూస్తే హోలు మనకు స్టడీగా కనిపించాలి. హోల్ కూడా మనకు ఇప్పుడు సెల్కి ఎలా ఎదురుంది చూడండి. నాకు మిషన్కు ఇది స్టడీ హోల్ అనేది మనకు కనిపించాలి. ఇట్ట మామూలు మిషన్లు అయితే అది చుట్టూ నేను రెండో వీడియో ఇస్తాను. ఇప్పుడు వీడియోలో వరకు మనకు హోల్ అనేది మన పక్క కనిపించాలి. మన దారం ఎక్కించాక చక్కగా దారం పెట్టేట్టుగా చూడండి. దారం అనేది మనము ఇలా ఎక్కించుకోవాలి. స్టడీగా ఫ్రంట్ సైడ్ నుంచి ఎక్కించుకోవాలి. కుట్టు ఎలా బాగా నీట్గా వస్తుంది చూడండి. ఇది ఒక కుట్టు ఎంత నీట్గా వచ్చింది చూడండి. చూసారా కుట్టు ఎంత నీట్గా వస్తుందో. ఇట్లా సూది మనం బీచుంటే మనం బీచుండే అంటే స్టడీగా బాగా నీట్గా వస్తుంది.